కన్న తల్లిదండ్రుల అమానవీయ చేష్టలతో ఓ వివాహిత నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భర్తతో ఆనందంగా గడపాల్సిన కూతుర్ని బలవంతంగా వ్యభిచారంలోకి దింపడంతో మనస్తాపం చెందిన ఆమె బలవంతంగా ప్రాణాలు విడిచింది. తాను అనుభవించిన వేదనను వీడియో ద్వారా తన భర్తకు తెలిపి తనువు చాలించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. వేల్పూరు గ్రామానికి చెందిన కృపామణి 5 ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలం క్రితం భర్తతో మనస్పర్ధల కారణంగా కృపామణి పుట్టింటికి చేరింది. కాపురాన్ని చక్కదిద్దాల్సిన తల్లిదండ్రులు, సోదరుడు తనపై ఒత్తిడి తెచ్చి వ్యభిచారం చేయించారని, మాట వినకపోతే భర్తను, బిడ్డను చంపేస్తారని బెదిరించారని చనిపోవడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో పేర్కొంది. నా చావు కారణం మా అమ్మ, మా నాన్న, ఉడాల సాయిస్తున్నారు, నా తమ్ముడు. కన్యాలు చాలా దారుణంగా. మా అమ్మేమో నన్ను అమ్మేశానంటుంది. వాడేమో నేను కొనుక్కున్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేయాలి, లేదంటే నీ మొగుడిని, నీ పిల్లోని చంపేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫోటోలు తీశాను. ఇప్పుడు వాటితో మళ్ళీ వాడి దగ్గరికి రావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకే నేను చచ్చిపోతున్నాను. నా వీడియోస్ బయటకు వచ్చేలోగా నేనే చచ్చిపోవాలని అనుకుంటున్నాను. క్షమించి తాగుతూనే ఆడు శిక్ష పడుతుందని నేను అనుకుంటున్నాను. కార్తీక్ని బాగా చూసుకో. వెళ్ళిపోతున్నాను. ఈ కాపురం బాగానే చేసుకున్నామని, కాకపోతే సంవత్సరాల కిందట నా భార్యకి నాకు చిన్న మనస్పర్ధలు వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడితే వెళ్ళిపోయిందండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు బలవంతపు ఫోన్ డేట్ కేసు పెట్టించి నన్ను జైల్లో పెట్టించి ఆ అమ్మాయిని వారం రోజుల తర్వాత నుంచి 4 రోజులు రూమ్లో పెట్టి టార్చర్ అండి. మొత్తం ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ అమ్మ వ్యభిచారం చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తమ్ముడు కూడా వ్యభిచార వృత్తి చేస్తారండి. ఇలాగా ఒక అమ్మాయిని అబ్జెక్ట్ ఇలా చేసే విధంగా చేస్తారండి. ఆ అమ్మాయిని ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు కూడా సాయి శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడండి. అతనికి ఈ అమ్మాయిని అమ్మేసిందంటండి. 7 లక్షలకి అమ్మేసిందంట. నైట్కి 5,000 ఇచ్చేలాగా 7 లక్షలకి అమ్మేసిందంట.